వాటన్నిటి ఎందుకంటే మనం వెస్టర్నైజ్ వైపు వెళ్తున్నప్పుడు మనకున్నటువంటి ఒరిజినల్గా ఉన్నటువంటి లలిత కళలను మనం ప్రోత్సహించకపోతే బాగుండదన్న ఉద్దేశంతో వాటిని కూడా నేను చాలా వాటిల్లో పోవడము, వాటిల్లో ఒక రకంగా నాకు నేను సేదతీరాను. వాటిని నేను ప్రమోట్ చేసేది అనేది పక్కన పెడితే అలాంటి వాటిల్లో పార్టిసిపేట్, అలాంటి వాటిని ప్రోత్సహించాలి, అలాంటి వాటిని నిలబడాలి, ఆ నాటకాలు కూడా మనకు నిలబడాలి. సో ఆ ఉద్దేశంతో వాటిని సురభి నాటకాలకు కూడా నేను 100 మంది వాళ్ళ పిల్లల్ని కూడా రమణాచారి గారు దాన్ని ప్రమోట్ చేసినప్పుడు డెఫినెట్గా నేను ఉంటాను భయ్య అని చెప్పేసి వాళ్ళకు 100 మందికి నేను ఒక 3 years పాటు వాళ్ళకి ఎడ్యుకేషన్ మొత్తం నేను స్పాన్సర్ చేయడం జరిగింది వాళ్ళ పిల్లలందరికీ. సో ఆ నాటకాన్ని కూడా సురభి వాళ్ళకి కూడా నేను ప్రమోట్ చేసి వాళ్ళని కూడా ముందుకు కొంతకాలం పాటు నేను సపోర్ట్ ఇచ్చాను. సో ఈ రకంగా నా ట్రావెల్ ప్లాన్స్ కానివ్వండి, నాకున్నటువంటి రచనా వ్యాసంగం విషయంలో కానివ్వండి, నేను ఈ స్పోర్ట్స్ విషయంలో కానివ్వండి, నేను చేసేటువంటి ఈ సాంస్కృతిక లేదా సామాజిక సేవా కార్యక్రమాలలో అనుకోండి, ఇవన్నీ చేస్తూ అలా నా ప్రస్థానాన్ని నేను కొనసాగిస్తూ వస్తున్నాను. జీవితం మనకు ఎక్కడి నుంచి మొదలైంది అనేది మనం కనుక రూట్స్ని కనుక మనం అర్థం చేసుకుంటే, నా జీవితం కూడా ఏంటంటే నేను మొదలుపెట్టినటువంటి సమయాన్ని కనుక తీసుకుంటే ఒక బిర్షెట్టిగూడెం అని చెప్పేసి మనకు ఖమ్మంకు వరంగల్కు మధ్యలో వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి తొర్రూరుకు దగ్గరలో ఉన్నటువంటి ఒక విలేజ్లో బిర్షెట్టిగూడెంలో తాతగారు మా నాన్నగారు వారికి పెద్ద కుమారుడిగా ఉండేవాడు. అక్కడ మా ఫాదర్ నా ప్రస్థానాన్ని స్టార్ట్ చేసిన తర్వాత మా మదర్ది వరంగల్ పుష్పకుమారి, ఫాదర్ పేరు వెంకటేశ్వర్లు, తను లేరు. మా మదర్ మటుకు ఇప్పుడు నాతోటే ఉంటారు. వరంగల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్లో నేను పుట్టడం జరిగింది. వరంగల్లో నా మొట్టమొదటి అక్షరాభ్యాసం అదంతా జరిగినా కూడా నా మేజర్గా నాకున్నటువంటి హై స్కూల్ వరకు, ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ అంతా కూడా పెద్దపల్లి, కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే నా జీవితం మీద ప్రభావితం చేసినటువంటి నా గురువు మా మదర్. నేను మదర్గా ప్లస్ నా గురువుగా అనుకుంటాను. ఎందుకంటే లాట్ ఆఫ్ థింగ్స్ అంటే నేను ఈ రోజున చేస్తున్నటువంటి చాలా విషయాలలో డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ కానీ ఇండైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ కానీ మా మదర్ది ఉంది. అలాగే నా మీద కూడా మా మదర్ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అంటే డిసిప్లిన్ విషయంలో కానీ, అనుకున్న విషయాలను అనుకున్నట్టుగా చేయడంలో కానీ, ఎవరికైనా మనం ఏదైనా చేయగలిగితే చేయాలనుకునేటువంటి విషయంలో కానీ నాకు ఒక చక్కటి మార్గదర్శి అంటే మా మదర్ అని నేను చెప్పుకోవచ్చు. అంటే అక్షరాభ్యాసం నుండి అక్కడ దాకా మా మేనమామ శేషయ్య గారు అని చెప్పేసి తను DMNHOగా వరంగల్లో పనిచేసేవారు. వాళ్ళ ఇంట్లో ఉండి నేను చదువుకున్నాను. తర్వాత కరీంనగర్లో బాబాయ్ దగ్గర నేను పెరిగాను. ఆ తర్వాత పెద్దపల్లిలో మా మదర్ ఫాదర్ ఇద్దరు కూడా, మదర్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్, ఫాదర్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉండి కరీంనగర్ పెద్దపల్లిలో ఉన్నప్పుడు పెద్దపల్లిలో నాది ఇండియా మిషన్ హై స్కూల్లో ప్లస్ గవర్నమెంట్ హై స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్లో నాది ఇంటర్మీడియట్ వరకు MPC వరకు అక్కడ చదువుకోవడం జరిగింది. నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు. అంటే పేరెంట్స్, మా మదర్ కానీ ఫాదర్ కానీ ఒక రెస్ట్రిక్టెడ్ ఒక బ్రాకెట్లో నన్ను పెంచినట్టు కాకుండా నాకున్న ఆలోచనలను అవన్నీ ఇచ్చారు. బట్ తెలియక నాకు ఇప్పటికీ చాలా విచిత్రంగా అనిపించేది ఏంటంటే ఇన్ని రకాల అభిరుచుల మీద వీటన్నిటి మీద బీజం పడింది. ఈ రోజున నేను ఏది చేస్తున్నా కూడా అదన్నీ చూస్తే నాకు గుర్తు తెలియనప్పటి నుంచే నాకు మొదలైనవి. అంటే అది సాంస్కృతిక పరంగా కానీ, రచన పరంగా కానివ్వండి, లేకపోతే నేను చేసేటువంటి మిగతా సోషల్ సర్వీస్ యాక్టివిటీస్లో కానివ్వండి, వీటన్నిటిలో కూడా నాకు బీజం పడింది మటుకు ప్రైమరీ లెవెల్లోనే. సో పెద్దపల్లిలో నేను చదువుతున్నప్పుడు నేను ఎలక్యూషన్ కాంపిటీషన్స్ కానివ్వండి, లేకుంటే ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్ కానివ్వండి, లేకుంటే కల్చరల్ కాంపిటీషన్స్ లేదా స్పోర్ట్స్ కాంపిటీషన్స్ అన్నిటిలో పార్టిసిపేట్ చేయడం కానీ, ఒక లీడర్షిప్ క్వాలిటీస్ నాకు నా ఫ్రెండ్స్ తోటి మూవ్ అయినటువంటి పద్ధతుల్లో నేను వాళ్ళని లీడ్ చేసే పద్ధతి కానీ, వాళ్ళతోటి నేను మమైకమయ్యి వాళ్ళతోటి నేను కమెంట్ చేసి కంట్రోల్ చేసే పద్ధతిలో కానీ అక్కడి నుంచే నాకు మొదలైంది. ఈ రోజున నేను ఒక వ్యాపార సంస్థ నేను నిర్వహిస్తున్నానంటే దాంట్లో ఉన్నటువంటి లీడర్షిప్ కనుక తీసుకుంటే అది ఆ చిన్నప్పటి నుంచి ఆ రోజున ఫ్రెండ్స్ని చేశాను. ఈ రోజున నా ఫ్యామిలీ కుటుంబంగా భావిస్తున్నటువంటి నా సుచిరిని నేను చేస్తున్నాను. పెద్దపల్లిలో నాకు హై స్కూల్లో ఉన్నప్పుడు స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్, ఎలక్యూషన్ కాంపిటీషన్స్, సైన్స్ ఫేర్స్ వీటన్నిటిలో పార్టిసిపేట్ చేశాను. అంటే కరీంనగర్కి రావడం, కరీంనగర్లో పార్టిసిపేట్ చేయడము, ఇవన్నిటిలో ఇన్వాల్వ్ అవ్వడం. అంటే స్కూల్లో ఒక స్వీటెస్ట్ స్టూడెంట్గా నేను అక్కడ పేరు పొందాను. అంటే నేను ఎడ్యుకేషన్లో నేను అంత గొప్ప కాదు. అంటే ఎడ్యుకేషన్లో నేను ఏదో డిస్టింక్షన్ స్టూడెంట్ నేను కాదు. నేను ఒక యావరేజ్ స్టూడెంట్ మాత్రమే. బట్ మిగతా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీలో మటుకు డెఫినెట్గా నేను నాకంటూ ఒక ప్రత్యేకతను మటుకు నేను నా స్కూల్లో కానీ వాటన్నిటిలో నేను చేసుకున్నాను. అక్కడ నుండి నేను నా ప్రస్థానాన్ని మళ్ళీ పాలిటెక్నిక్, నేను వనపర్తి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి పాలిటెక్నిక్ రావడం, అక్కడ నేను ఇండిపెండెంట్గా అంటే పేరెంట్స్ తోటి లేకుండా ఒక ఇండిపెండెంట్గా నేను బయట ఉండడానికి, రకరకాల మనుషులు, రకరకాల స్వభావాలు బయట నుంచి వచ్చిన వాళ్ళందరితోటి హాస్టల్లో ఉండడం, వీటన్నిటితోటి ఒక రకమైనటువంటి అంటే వాళ్ళతో కలిసి ఉండడంతో నాకు ఆ ఫ్రీడమ్ అనేది, అంటే ఇంటర్మీడియట్ అయిపోయి ఆ రోజులలో బయటికి రాగానే ఒక చక్కటి అవకాశం నాకు అది ఇచ్చింది. తర్వాత మళ్ళీ సెకండ్ ఇయర్ నేను ఆదిలాబాద్లో DCCP అని డిప్లొమా ఇన్ కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ అని పాలిటెక్నిక్లో చేశాను నేను దాన్ని.
అది నేను మళ్ళీ ఆదిలాబాద్లో మా చిన్న బాబాయ్ కృష్ణ అని తను ఆదిలాబాద్లో ఉండేవాడు. సో తన దగ్గర సీసీఐలో పనిచేస్తుండేవాడు. తను అక్కడ పాలిటెక్నిక్ నేను షిఫ్ట్ అయ్యాను. తన దగ్గర ఒక 1 ఇయర్ ఉన్నాను. సో తన దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా తనని చూసి నేను ఫ్యాషన్ మీద, ఒక స్టైల్ మీద, తను ఒక రకంగా చెప్పాలంటే ఇటువంటి వాళ్ళలో నాకు ఆదర్శం, నాకు గురువు లాంటి వాడు తను. సో అక్కడ పాలిటెక్నిక్ చేస్తున్నప్పుడు కూడా చాలా విషయాలలో, అంటే చాలా కల్చరల్ విషయాల్లో కానీ, లేకపోతే బయటికి వెళ్ళేసి బయట ఉన్నటువంటి ఎక్స్ప్లోర్ చేయడం కానీ, ఇటువంటి వాటన్నిటిలో నాకు అక్కడ ఒక అవకాశం కలిగింది. అక్కడ నుండి మళ్ళీ నేను వరంగల్కి వచ్చి నేను గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు కానివ్వండి, అలాగే నాకు నా ఎల్ఎల్బి నేను అక్కడ చేస్తున్నప్పుడు కానీ, లేకుంటే పీజీ మన కాకతీయ యూనివర్సిటీలో పీజీ చేస్తున్నప్పుడు కానివ్వండి, ఇవన్నీ కూడా నాకు అక్కడ ఒక అవకాశం నాకు కలిగింది. అక్కడ ఈ వరంగల్ అనేది నాకు అంటే నేను మొదలుపెట్టింది అక్కడే, మళ్ళీ నేను తిరిగి వచ్చేసి మళ్ళీ వరంగల్లో మా పెద్ద బాబాయ్ మురళీధర్ గారు అక్కడ మన మున్సిపాలిటీలో పనిచేసేవాళ్ళు. సో తన దగ్గర మళ్ళీ నేను అక్కడ గ్రాడ్యుయేషన్ నుండి పీజీ దాకా నేను అన్నీ చేస్తూ తన దగ్గర ఉన్నాను. నేను అక్కడే ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ఒక యూత్ ఐకాన్గా నేను పేరు తెచ్చుకున్నాను. అంటే ఒక వరంగల్ జిల్లా అనేది ఒక టైర్ 2 సిటీ. సో అక్కడ ఏదన్నా మనం చేస్తున్నప్పుడు కొంచెం ఎక్స్ట్రీమ్గా, కొంచెం ఆడ్గా అనిపిస్తుంది. అంటే సిటీ హైదరాబాద్లో చేసేలాగా ఉండదు. బట్ ఆ రోజుల్లో ఒక ఫ్యాషన్కు ఎలా ఉండాలి అనేది చాలా విచిత్రంగా, అంటే ఎవ్రీ సాటర్డే నేను ఒక డ్రెస్ కొట్టించుకోవడం కానీ, లేకపోతే నా ఒక ఎల్ఎంఎల్ వెస్పా ఉండే దాని మీద ఒక సిటీ బాయ్. ఈరోజు కూడా వరంగల్లో ఉన్న పాత ఫ్రెండ్స్ ఎవరు అన్నప్పుడు కిరణ్ అని, నేను ఇక్కడ లైన్ కిరణ్గా నేను ఎంత పాపులర్, వరంగల్లో నేను సిటీ బాయ్గా అంతే పాపులర్. సో ఆ రకంగా ఒక ట్రెండ్ అనేది అక్కడ సృష్టించడం జరిగింది. కాజీపేట నుండి వరంగల్ వరకు ఉన్నటువంటి ప్రతి సెంటర్లో ఒక్కొక్క యూత్ జనరల్గా అక్కడ ఒక గ్యాదరింగ్ కానీ, అక్కడ ఒక చిన్న గ్రూప్ లాగా ఉంటుంది. బట్ ప్రతి ప్లేస్లో కూడా నాకు తెలియకుండా నాకంటూ ఫ్రెండ్స్ కానీ, ఒక అసోసియేషన్ కానీ మొదలయ్యి ఎంటైర్ ట్రై సిటీలో ఉన్నటువంటి ప్రతి చోట నాకు ఒక విపరీతమైనటువంటి ఫ్రెండ్స్ అనేది అక్కడ కావడం, అది నా జీవితంలో చాలా ఎక్స్కలేట్ చేసింది. బట్ వీటన్నిటితో పాటు నాకు పేరెంట్స్ నాకు ఇచ్చినటువంటి ఫ్రీడమ్ను ఎక్కడ అదేంటో, అది ఒక దైవ సంకల్పమో ఏంటో నాకు తెలియదు, కానీ ఎలాంటి అంటే ఎక్స్ట్రీమ్గా నేను అన్నీ చేస్తున్నా కూడా ఎలాంటి దురలవాట్లకు నేను లోన్ కాలేదు. అంటే సర్వీస్ యాక్టివిటీస్లో ఆ రోజు నుంచి చేయడము, ఎంజిఎం హాస్పిటల్లో నా ఫ్రెండ్స్లో ప్రతి వాళ్ళ బర్త్డేని ఎంజిఎం హాస్పిటల్కి వెళ్ళి మేము బ్లడ్ డొనేట్ చేసేవాళ్ళము. లేదంటే ఒక స్కూల్ని, ఏదో ఒక స్కూల్ని మేము క్లీన్ చేసి అందరం కలిసి అక్కడ ఆ స్కూల్ అంతా క్లీన్ అండ్ గ్రీన్ యాక్టివిటీ ఇవన్నీ చేసి కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయడం కానీ, ఇవాళ చాలా ఇలాంటి యాక్టివిటీస్ చాలా అక్కడ చేయడం జరిగింది. అందుకే నా జీవితంలో ఏదైతే కొంచెం మెచ్యూర్డ్ స్టేట్లో నేను స్టార్ట్ అయ్యానో, ఆ స్టేట్లో నా వరంగల్ అనేది ఒక తెలియకుండా ఒక రకమైనటువంటి ఎమోషనల్ కనెక్ట్ అవుతూ ఉంటుంది. అంటే నేను కరీంనగర్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ అంతా తిరిగి వచ్చిన, మొదలుపెట్టింది మళ్ళీ నా మాతృభూమి అయినటువంటి వరంగల్కి వచ్చినప్పుడు ఐ డోంట్ నో, ఐ మీన్ ద ఇంపాక్ట్ ఆఫ్ వాటర్ అనుకోవచ్చు, లేక ఉన్నటువంటి అక్కడ ఆ కల్చరల్, అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటిది. అంటే మనకు నిజం చెప్పాలంటే తెలంగాణలో ఒక సాంస్కృతిక రాజధాని, ఒక సాంస్కృతికతకు ఒక పెట్టింది పేరు అని అంటే, ఒక రియల్ కల్చర్ కావాలంటే ఏ జిల్లాలో మీకు అంతగా ఎక్కువగా కనపడదు. అక్కడ అన్ని రకాల ఎమోషన్స్, సర్వకళలకు నిలయం అనుకోవచ్చు. అంటే ఏ రకమైనది అయి ఉండొచ్చు. అదొక పేరణి నృత్యాన్ని తీసుకొచ్చినటువంటి, ఒక యుద్ధ కళను ఒక ఆర్ట్ ఫామ్లోకి తీసుకొచ్చినటువంటి జిల్లాగా కావచ్చు, ఒక రాచరిక వ్యవస్థ ఉండి ఒక అద్భుతమైనటువంటి తటాకాలు నిర్మించినటువంటి ఒక వ్యవస్థ కావచ్చు. మనం ఈ రోజున హైదరాబాద్లో మనం నిజాం స్థితి ఎక్కడి నుంచో మైగ్రేట్ వచ్చినటువంటి వాళ్ళ గురించి మాట్లాడతాం, కానీ మనకు అద్భుతమైనటువంటి ఒక చరిత్ర ఉన్నటువంటి ఒక తెలంగాణ రాజధానిగా నేను అనుకుంటాను అది వరంగల్ను. సో అలాంటి ప్లేస్లో నాకంటూ కొన్ని మెమరీస్ నేను క్యాప్చర్ చేసుకున్నాను అనే దాంట్లో మటుకు నాకు చాలా ఆనందంగా ఉంటుంది. సో అక్కడి నుండి నా ప్రస్థానాన్ని మొదలుపెట్టి అక్కడ ఉన్నప్పుడే నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం వైపు చూడడం, అక్కడే నేను నాకున్నటువంటి కాంటాక్ట్స్ వాటన్నిటితోటి నేను అక్కడ పెనెట్రేట్ అవ్వడానికి ట్రై చేయడం. అలాంటి అవకాశమే నాకు ఒకసారి తెలుగు యూనివర్సిటీ అడ్వైజర్ మెంబర్గా నేను ఉన్నప్పుడు కాకతీయ ఉత్సవాలు చేయాలనుకుంటున్నప్పుడు ఇక్కడ నుండి మొత్తం ఎంటైర్ మినిస్టర్స్ను, గవర్నర్ను, తర్వాత తెలుగు యూనివర్సిటీలో ఉన్నటువంటి ఉపకులపతులను వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళి ఒక కాకతీయ ఉత్సవాలు అని చెప్పేసి మేము ఫోర్ట్లో చేసాము. అది కంప్లీట్గా పేరుని పీఠాన్ని కూడా ఆ రోజున ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ వరంగల్ ఫోర్ట్లో అది చాలా అద్భుతంగా జరిగిందంటే, నా భవిష్యత్తులాగా అక్కడ దాన్ని సుచిర్ ఇండియా పక్షాన లైన్ కిరణ్ నేను దాన్ని చాలా అద్భుతంగా చేశాం. ప్రపంచానికి ఒక అద్భుతమైనటువంటి కళను, ఒక కూచిపూడి భరతనాట్యంతో పాటు అందించినటువంటి ఒక అద్భుతమైన కళ పేరుని. సో ఆ పేరునికి పుట్టినిల్లు మన గ్రామపాల దేవాలయంలో ఉన్నటువంటి ఆ శిల్పాలలో అద్భుతమైనటువంటి ఆ కళ, మనకు ఆ నృత్య భంగిమలు కనపడతాయి. వాటి నుంచి తీసుకొని వాటిని ఒక కళగా ఉద్భవించేలాగా చేశారు మహానుభావులు. సో వాటన్నిటిని కూడా మనము వాటిని ప్రమోట్ చేయడానికి కూడా నేను ప్రయత్నం చేశాను. సో నా ఎంటైర్ ప్రస్థానంలో రియల్ ఎస్టేట్లో ఈ రోజున
చాలామంది అనుకుంటారు నేను ఆంధ్ర నుంచి వచ్చాను లేదా రాయలసీమను అక్కడి నుంచి వచ్చాను ఏదో అనుకుంటారు. బట్ తర్వాత చాలా సర్ప్రైజ్ అవుతుంటారు. బట్ అదొక రకంగా నాకు గర్వకారణం కనిపిస్తుంటుంది. ఇంకో రకంగా అనిపిస్తుంది అంటే సో చాలామంది మన తెలంగాణలో ఉన్న ప్రాంతం నుంచి కానీ వరంగల్ నుండి కానీ ఇంకా చాలామంది రియల్ ఎస్టేట్ అనే కాదు వ్యాపారంలో చాలామంది రావాలి. వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎంటర్ప్రైజింగ్ కావాలి. ఉద్యోగాల కంటే ఎక్కువగా మీరు వ్యాపారంలోకి వస్తే కనుక చాలామందికి మీరు ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు. ఎకానమీని మీరు డెవలప్ చేసిన వాళ్ళు అవుతారు. అద్భుతమైనటువంటి కళల అండ్ వనరుల సమూహం మన తెలంగాణ. సో కల్చరల్ క్యాపిటల్ వరంగల్గా, ఒక సాంస్కృతిక రాజధానిగా, ఒక ఆర్థిక రాజధానిగా వరంగల్ ఎదగాలన్నది నాకు ఒక కోరిక. హైదరాబాద్ తర్వాత ఈ రోజున ఉన్నటువంటి అంత మంచి స్కోప్ ఉన్నటువంటి ప్లేస్ వరంగల్. నేను అక్కడి నుంచి పుట్టి నేను అక్కడి నుంచి వచ్చినానని కాదు, అద్భుతమైనటువంటి ప్రదేశం. అలాగే నా ఈ ప్రస్థానంలో ఏంటంటే మా మదరు ఫాదర్, నేనంటే టీచర్స్ కాలనీలో ఈ రోజున మా మదర్ అక్కడే ఇల్లు కట్టుకొని, అంటే చాలా ఒక 300 స్క్వేర్ యార్డ్స్లో మేము ఇల్లు కట్టుకుంటున్నప్పుడు అందులో ఉన్నటువంటి ఆ ఇంటిని కూడా చాలా డీసెంట్గా, చిన్న ఇల్లు అయినా కూడా ఒక 1500 స్క్వేర్ ఫీట్ 2 బెడ్రూమ్ హౌస్ అయినా కూడా దాన్ని ఒక పెన్సిల్ తోటి స్కెచ్ చేసేసుకొని చాలా చక్కగా దాని డోర్లు ఎలా ఉండాలి, విండోలు ఎలా ఉండాలని చిన్నగా కొంచెం కళాత్మకంగా దాన్ని తయారు చేసేసుకొని దాన్ని చేయడం జరిగింది. మదర్ ఇప్పుడు అక్కడ ఇక్కడ ఉంటుంటారు. నేను హైదరాబాద్కి వచ్చి ఎంత ఇదున్నా కూడా అక్కడ ఉన్నటువంటి మెమరీస్, అక్కడ నేను మొదలుపెట్టి ఆ జీవితంలో అక్కడ గడిపినటువంటి స్నేహం కానివ్వండి, పరిచయాలు కానివ్వండి, ఆ తర్వాత వచ్చేదంతా కూడా ఏదో ఒక రకమైనటువంటి మెటీరియలిస్టిక్ లైఫ్లో ఉంటుంది. అంటే ఒక మనిషి ఇంకొక మనిషికి పరిచయం అయ్యాడంటే బట్ పర్పస్లెస్గా మొదలైనటువంటి ఆ రిలేషన్స్, ఆ పరిచయాలు, ఆ స్నేహాలు, లేదా అక్కడ ఉన్నటువంటి మనకున్నటువంటి సాన్నిహిత్యం డెవలప్ చేసుకున్న మనుషులందరినీ కూడా మనం తీసుకుంటే అది అద్భుతమైన ఘట్టాలుగా భావించవచ్చు. సో ఎప్పుడు ఏ మనిషికైనా నేను చెప్తాను ఏంటంటే మూలాలు మర్చిపోవద్దు. సంస్కృతి సాంప్రదాయాలు ఎప్పటిదాకా ఉంటాయంటే మనం ఎప్పుడైతే మూలాలు మర్చిపోమో, పట్టణాల వైపు నాగరికత వైపు ఎంత వెళ్ళినా కూడా మనకున్నటువంటి ఆ మూలాలను మర్చిపోయినంత మటుకు అదే మీ డిఎన్ఏ, అదే మీ ఒరిజినాలిటీగా ఉంటుందనేది నా భావన. ఒకళ్ళు నా జీవితంలో నేను ఎవరికైనా నాకున్నటువంటి ఈ రోజున నేను ఏదైతే ఉన్నానో చాలా కష్టాలు ఓర్చి మా మదర్ నన్ను ఒక మంచి విద్యను నేర్పి, నాకు కొంత సంస్కారాన్ని నేర్పి, ఒక సంస్కృతిని నేర్పి నన్ను ఈ సొసైటీలో ఈ రోజున నిలబడి ఉన్నానంటే అది 100కు 100%. అంటే దాంట్లో ఇంకా షేరింగే లేదు. అది ఎంటైర్ క్రెడిట్ గోస్ టు మై మదర్ అండ్ ఓన్లీ బికాస్ ఆఫ్ హర్ ఈవెన్ టుడే ఈ జీవితానికి నాకు నా పర్సనల్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ అండ్ ఎన్నో విషయాలు, అంటే ఈరోజు కూడా నేను ఎన్నో నేర్చుకుంటున్నటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి మనిషి, దేవుడు నాకు ఇచ్చిన వరం ఏంటంటే మా మదర్. ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే కుచ్ ఖోనే కే లియే కుచ్ పానే కే లియే కుచ్ ఖోనా అంటారు. సో న్యాచురల్లీ మనకు ఫస్ట్ జనరేషన్ బిజినెస్ మెన్స్ ఎవరికైనా కామన్గా నేను చెప్పడం కాదు, ఎవరైనా చెప్పేది ఏంటంటే డెఫినెట్గా అది ఫ్యామిలీ సాక్రిఫైస్ చాలా ఉంటుంది. మనం సాక్రిఫైస్ చేయము, ఫ్యామిలీ సాక్రిఫైస్ చేస్తుంది.